జీవితంలో విజయం సాధించాలంటే ఈ సూత్రాలు తప్పకుండా పాటించాలి. చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని సూత్రాలను పాటించాలి. అపజయం లేకుండా బతికేందుకు చాణక్యుడి చెప్పిన మాటలు ఫాలో అవ్వండి. జీవితంలో విజయం సాధించాలంటే చాణక్య నీతిని ఫాలో కావాలి. ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలు నేటి కాలంలోనూ సంబంధితంగా ఉంటాయి. ఇప్పటికా చాణక్యుడి సలహాలు పాటించేవారు ఉన్నారు. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు అందరికంటే ముందు ఉండేందుకు సాయపడతాయి. చాణక్యుడి జీవిత సత్యాలు మీరు జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయి. వాటిని ఫాలో కావాలి. మీరు కూడా జీవితంలో అపజయాన్ని నివారించాలనుకుంటే ఆచార్య చాణక్యుడి సూచనలను అనుసరించడం ద్వారా వైఫల్యాల నిరాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. విజయంతో స్నేహం చేయాలని ప్రతి ఒక్కరి కోరిక. అయితే విజయం అనేది అందరి దగ్గరే ఉండదు. అంత ఈజీగా రాదు. జీవితంలో మీ చిన్న పొరపాట్లు మిమ్మల్ని విజయానికి దూరం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు కూడా జీవితంలో అపజయాన్ని నివారించాలనుకుంటే ఆచార్య చాణక్యుడి సూచనలను అనుసరించాలి. మీరు వైఫల్యాల నిరాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు ఏంటో చూద్దాం. విశ్వాసం ముఖ్యం. ఆత్మవిశ్వాసం అనేది చాలా గొప్పది. దీనితో ఒక వ్యక్తి చాలా కష్టమైన పనులు, పరిస్థితులలో కూడా తన మార్గాన్ని సులభంగా కనుగొంటాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఆత్మవిశ్వాసం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ ఓడిపోనివ్వదు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు. మీ ముందు ఎవరూ రారు. జీవితంలో మీరు విజయం సాధించవచ్చు. జ్ఞానంతో స్నేహం. జ్ఞానం ప్రతి వ్యక్తికి నిజమైన స్నేహితుడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం అది పుస్తక జ్ఞానం లేదా ఏదైనా పని చేయడంలో అనుభవం కావచ్చు. ఒక వ్యక్తి జ్ఞానం ఎప్పుడూ వృధా కాదు. తెలివైన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు. జ్ఞానంతో జీవితంలో విజయం సాధించవచ్చు. అనుభవాలే జీవిత పాఠాలు అని గుర్తు చేసుకోవాలి. కష్టపడేతత్వం. ఒక వ్యక్తి తన కష్టార్జితం ఆధారంగా అసాధ్యమైన ప్రతి విషయాన్ని సుసాధ్యం చేయగలడు. ఒక వ్యక్తి తన కష్టానికి తగిన ఫలితాలను త్వరగా లేదా తరువాత పొందుతాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం కష్టపడి పనిచేయడమే విజయానికి మూల మంత్రం. ఎవరు చెప్పినా వినాలి. నేటి కాలంలో ఒక వ్యక్తి వైఫల్యానికి అతిపెద్ద కారణం అవతలివారు చెప్పింది వినకపోవడం. మనుషులు ఒకరి మాటలకు ఒకరు ప్రభావితులవుతారు. కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమకే హాని కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తికి ఎప్పుడూ ఇతరులు చెప్పినవి పైపైన వినకూడదు. అందరూ చెప్పేది వినాలి. అయితే మీకు ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. అప్రమత్తత. ప్రతి సందర్భంలోనూ మనిషి కళ్ళు, చెవులు అలర్ట్ గా ఉండాలి. సాధారణ మాటలలోనూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారు ఎప్పుడూ వైఫల్యాన్ని ఎదుర్కోడు. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉంటేనే జీవితంలో విజయం సాధించవచ్చు. అంతేకాదు డబ్బును సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలని చాణక్య నీతి చెబుతుంది. డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుని చెడు సమయాల్లో భద్రంగా ఉంచుకునే వ్యక్తి జీవితంలో ఓడిపోడు.